హే గాయ్స్! మేమైతే ఇన్‌స్టా రీల్స్‌లో, యూట్యూబ్ షార్ట్స్‌లో అయితే చూసాం ఈ వజ్రాల వేట గురించి. చూసాక మాకు కూడా వెళ్ళాలి, ఒక అడ్వెంచర్ చేయాలి అనిపించింది. దొరికితే దొరికింది, లేకపోతే లేదు. ఫస్ట్ అయితే వెళ్ళి వెతుకుదాం అనుకున్నాం. అదైతే అప్పట్లో రాజుల కాలం అనమాట. సో, ఆ చుట్టుపక్కల ప్లేసెస్‌లో దొరుకుతాయని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. మేము మార్నింగ్ అయితే చూసాం ఈ రీల్. ఆఫ్టర్‌నూన్ అయితే స్టార్ట్ అయిపోయాం 2 కలా. వెళ్ళేపాటికి ఈవినింగ్ 7 అయింది. వెళ్ళి నైట్ రెస్ట్ తీసుకున్నాం. మార్నింగ్ అయితే వెళ్ళాం ఆ స్పాట్‌కి. అక్కడైతే షాప్స్ లాగా ఉన్నాయి. అవి రూమ్స్ అనమాట. రెంట్‌కి ఇస్తున్నారు. ఒక ఫ్యాను, లైట్ ఉండిద్ది. పర్ పర్సన్‌కి 15 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ కూడా ఉంటాయి. అదైతే పర్సన్‌కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే ఆఫ్టర్‌నూన్ లంచ్ తీసుకున్నాం. టేస్ట్ అయితే సోగా ఉన్నాయి. ఆ ప్లేస్‌కి వెళ్ళడానికి మధ్యలో శ్రీశైలం డ్యామ్ వాటర్ అయితే వచ్చేసాయి. సో, బోట్ ట్రాన్స్‌పోర్ట్ పర్ హెడ్ 20 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే రిటర్న్ కూడా అంతే. మేమైతే వెళ్ళిపోయాం కొండపైకి. అక్కడ స్నాక్స్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. కష్టపడి వెతికి అలసిపోతారు కదా! బాడీ రీచార్జ్ చేసుకోవడానికి అయితే అక్కడ రెడీగా ఉంటాయి. చూడండి మీరే వీడియోలో ఎంతమంది ఉన్నారో వెతుకుతున్నారు అందరూ. మాకు కూడా కొన్ని దొరికాయి. అవైతే డైమండ్స్ కాదు కాదు కానీ ఏవో దొరికినాయని ఇంకా అలా ఉంచుకున్నాము. నాకు దొరికినయి అయితే వీడియో లాస్ట్‌లో చూపించాను చూడండి. మీరు వెళ్ళాలనుకుంటే ఎక్విప్‌మెంట్ తీసుకొని వెళ్ళండి. లేకుంటే లేకపోతే వెళ్ళొద్దు. మేము కూడా ఎక్విప్‌మెంట్ తీసుకొనే వెళ్ళాము. పార, సుత్తి, గుణపం ఇయన్నీ తీసుకొనెళ్ళాం. అప్పుడు మనకు కొంచెం వెతకడానికి పాసిబుల్‌గా ఉండిద్ది. ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ చేసి రండి. దొరికిద్దా లేదా అది సెకండరీ. ఫస్ట్ అయితే వెళ్ళామా, వెతికామా, దొరికితే లక్, దొరకకపోతే బ్యాడ్ లక్. ఏదో అలా అడ్వెంచర్‌కెళ్ళాం, తిరిగొచ్చామని ఒక ఫీల్ ఉండిద్దనమాట. మా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేశాను. మీరు కూడా వెళ్ళుంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో.